హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు అరుణాచలానికి అయితే వెళ్తున్నాను. మన ఏపీ నుంచి అరుణాచలానికి ట్రైన్లు అయితే చాలా తక్కువ. అందుకని నేనైతే తిరుపతి నుంచి అయితే ఎక్కాను. మధ్యాహ్నం 1:30కి జర్నీ అయితే 5 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అంట. స్టేషన్ నుంచి గుడి దగ్గరికి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. మీరైతే ఇక్కడ ఉన్న ఆటో ఎక్కైనా వెళ్ళొచ్చు. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కనపడుతున్న గోపురం వచ్చేసి రాజగోపురం అంటారు. ఇక్కడి నుంచి అందరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. గోపురం ఎదురుగా దీపం ముట్టించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. మేము కూడా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేసాము. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకైతే కొన్ని లింగాలు అయితే కనపడతాయి. మీరు ఆ లింగాలను అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చే లింగం అయితే ఇంద్రలింగం. గిరి ప్రదక్షిణ అయితే మొత్తం 14 కిలోమీటర్లు అంట. మీరు గిరి ప్రదక్షిణ అయితే మార్నింగ్ అయినా చేయొచ్చు, నైట్ అయినా చేయొచ్చు. మేమైతే నైట్ అయితే చేస్తున్నాము. మనతో పాటు ఇంకా చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఫస్ట్ లింగం ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడైతే ప్రతిష్ఠించాడంట. ఇంద్రలింగం అయిపోయాక నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి అగ్నిలింగం. మీరు గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఇలా చాలా బోర్డులు అయితే కనిపిస్తుంటాయి. ఈ మ్యాపింగ్ బోర్డులో అయితే మనం నెక్స్ట్ వచ్చే లింగం ఏ లింగమో అని కూడా చూడొచ్చు. అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు అన్ని లింగాలు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అగ్నిలింగం ఒకటి మాత్రం రైట్ సైడ్ అయితే ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ అగ్నిలింగం అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. అగ్నిలింగాన్ని అయితే అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించాడంట. మనమైతే గిరి ప్రదక్షిణ నైట్ అయితే చేస్తున్నాం కాబట్టి దాదాపు అన్ని గుళ్ళు అయితే క్లోజ్లో అయితే ఉన్నాయి. మీరు గిరి ప్రదక్షిణ మార్నింగ్ చేస్తే గుళ్ళన్నీ ఓపెన్లో అయితే ఉంటాయి. అగ్నిలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం అయితే యమలింగం. మనమైతే యమలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ యమలింగాన్ని అయితే యముడైతే ప్రతిష్ఠించాడట. ఈ యమలింగం గుడి అయితే ఓపెన్లోనే ఉంది. వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. దర్శనం చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలో ఇలా జింకలు అయితే కనపడు. చాలా మంది అయితే ఫుడ్ కొనుక్కొని మరి ఆ జింకలకైతే తినిపిస్తున్నారు. ఈ జింకలు అయితే నైట్ మాత్రమే బయటకు వస్తాయంట. అంటే గిరి ప్రదక్షిణ నైట్ చేసే వాళ్ళకు మాత్రమే పడతాయి. అగ్నిలింగం తర్వాత వచ్చే లింగం నైరుతి లింగం. ఈ నైరుతి లింగం గుడి కూడా క్లోజ్లోనే ఉంది. మేమైతే గుడి బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే ఈ సూర్యలింగం గుడి అయితే కనిపించింది. ఈ సూర్యలింగం గుడి అయితే మెయిన్ లింగాలలో ఒక గుడి అయితే కాదు. నార్మల్గా అయితే గుడి అయితే ఉంటుంది. మీరు దర్శనం చేసుకోవాలంటే దర్శనం కూడా చేసుకోవచ్చు. సూర్యలింగం గుడి తర్వాత చంద్రలింగం గుడి కూడా వస్తుంది. ఆ గుడి కూడా అంతే నార్మల్గా ఉంటుంది. దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం మెయిన్ లింగాలలో నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. మనకు నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వరుణలింగం. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో రోడ్డు సైడ్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అమ్ముతూ ఉంటారు. మీకు కావాలంటే కొనుక్కొని అయితే తినచ్చు. జ్యూస్లు కూడా అమ్ముతూ ఉంటారు. మీకు దారిలో వెళ్తుండగా చాలా రకాల గుళ్ళు అయితే కనపడుతూ ఉంటాయి. నాకైతే ఈ అర్ధనారీశ్వరి గుడి అయితే కనపడింది. అందుకనే దర్శించుకుందామని అయితే వెళ్ళాను. మనమైతే వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడి కూడా క్లోజ్లో అయితే ఉంది. మనమైతే బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. వరుణలింగం దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వాయులింగం. మనం ఇప్పుడైతే వాయులింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ వాయులింగం గుడి కూడా క్లోజ్లోనే ఉంది. మీరైతే మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని గుళ్ళు అయితే ఓపెన్లోనే అయితే ఉంటాయి. గుడి క్లోజ్లో ఉంది కాబట్టి మనమైతే బయట నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. వాయులింగ గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వాయులింగ గుడి తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి కుబేరలింగం. ఇదిగో మీకు మ్యాపింగ్లో అయితే కనపడుతుంది కదా ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయో అని. నేను చెప్పినా కదా ఇందాక సూర్యలింగం తర్వాత చంద్రలింగం కూడా వస్తుందని. ఈ గుడిలో ఉన్న లింగమే చంద్రలింగం. ఈ గుడి కూడా నార్మల్గా ఉంటుంది. మీరు దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ చంద్రలింగం గుడి కూడా క్లోజ్లోనే ఉంది. అందుకే మీరు మార్నింగ్ పూట వస్తే అన్ని గుళ్ళు అయితే ఓపెన్లోనే ఉంటాయి. మనం ఇప్పుడైతే కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ కుబేరలింగం గుడి కూడా క్లోజ్లోనే ఉంది. మనకు కుబేరలింగ దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఈ లింగమే లాస్ట్ లింగం. ఈ కుబేరలింగం అండ్ ఈశాన్య లింగం మధ్యలో మోక్ష మార్గం అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గరనే ఉన్నాము. ఇక్కడ జనం కూడా చాలామంది అయితే ఉన్నారు. క్యూ అయితే చాలా దూరం అయితే ఉంది. నేనైతే మోక్ష మార్గం నుండి అయితే వచ్చేసాను. ఈ మోక్ష మార్గం నుండి వస్తే మోక్షం కలుగుతుంది అని భక్తుల నమ్మకం.
మనం ఇప్పుడు లాస్ట్ లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈశాన్య లింగం గుడి కూడా క్లోజ్లోనే ఉంది. నేనైతే బయట నుంచి దర్శనం చేసుకొని అయితే ఈ ఈశాన్య లింగం నుంచి ఇంకా 1.7 కిలోమీటర్ నడిస్తే గిరి ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. మనమైతే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే గోపురం అయితే కనపడుతుంది. మనమైతే ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి అయితే 9 అయితే అయినది. ఇప్పుడైతే 2:30 అయితే అవుతుంది. గుడి అయితే మార్నింగ్ 5:30కి అయితే తెరుస్తారంట. అందుకని నేనైతే దర్శనానికి 5:30కి అయితే వెళ్ళాను. ఇప్పుడు టైం అయితే 11 అయితే అవుతుంది. ఇంకా మాకైతే దర్శనం అయితే అవ్వలేదు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మేమైతే శనివారం గిరి ప్రదక్షిణ చేసి ఆదివారం అయితే దర్శనం చేసుకున్నాము. ఈరోజు భక్తులైతే చాలామంది అయితే వచ్చారు. అందుకే దర్శనం కూడా చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 6 గంటలు అయితే పట్టింది.